సార్, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత అది కృత్రిమ కొరతేనా లేక దీనిని ముందుగా ప్లాన్ చేసుకోలేకపోయారా? లోపం ఎవరిదంటారు? ఇరాన్పై వార్ వల్ల మీకు వెస్ట్ ఏషియా మొత్తం క్రైసిస్లో ఉంది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసేసి ఉంది. 20% ఆఫ్ ఎనర్జీ, గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ ఈ హార్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణం చేస్తాయి. మన దేశం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో 2/3 మూడింట రెండంతలు మీకు ఈ ప్రాంతం నుంచే వస్తాయి. సో అందువల్ల సాధారణంగానే పశ్చిమాసియాలో డిస్టర్బెన్సెస్ ఉంటే ఇండియాలో ఎనర్జీ సప్లైస్ అంతరాయం కలుగుతుంది. దాన్ని ఎవరము కాదనలేని ఫ్యాక్ట్. ఎందుకంటే మన కంట్రీ హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. 85 to 90% ఆఫ్ ఆయిల్ను మనం దిగుమతి చేసుకుంటాం. అందువల్ల మీకు ఈ సప్లై చైన్స్ దెబ్బతినడం వల్ల కొంత సప్లైస్లో ఇబ్బందులు ఉన్నమాట నిజం. మీకు అమెరికా లాగా, చైనా లాగా మనకు 6 నెలలు ఉపయోగపడేంతటి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ లేవు, వ్యూహాత్మక చమురు నిల్వలు లేవు. అందువల్ల ఇలా ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా కొంత పెట్రోల్ డీజిల్ కొరత ఉంది అంటే కొంత సప్లై చైన్స్ బ్రేక్ కావడం కూడా కారణం. కానీ అదే సమయంలో మరి ఇప్పటికెప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది? వాస్తవంగా February 28 వార్ మొదలైంది. వార్ మొదలైనప్పటి నుంచి ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు క్రైసిస్కి అవసరం ఏంటి? అది కూడా పరిస్థితులు కాస్త ఈజ్ అయ్యాయి. కాల్పుల విరమణ ప్రకటించారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ఇండియా వచ్చేటువంటి ఆయిల్ ట్యాంకర్స్ని ఇరాన్ ఎలో చేస్తోంది. మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఉండాలి అన్నదే క్వశ్చన్ వస్తుంది. అక్కడే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడము, అంటే సప్లైస్ని మానిటర్ చేయకపోవడము, సో మనకు డిమాండ్ అండ్ సప్లై మధ్య మిస్ మ్యాచ్ రాకుండా చూడడము, అది ప్రభుత్వ వైఫల్యం. మూడవది సమాజంలో ప్యానిక్ బయింగ్. ఏంటంటే ఎక్కడో చోట కొరత వస్తుంది అని అనుకుంటే మనం కోవిడ్ అప్పుడు కూడా చూసాం. ప్రజలు ఏంటంటే ఎగబడి కొనే ప్రమాదం ఉంటుంది. సో అంటే ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ అవుతుంది. సాధారణంగా డిమాండ్ తగ్గ సప్లై ఉంటుంది, కానీ కృత్రిమంగా డిమాండ్ జనరేట్ అవుతుంది ప్యానిక్ బయింగ్ వల్ల. సో అప్పుడు కూడా మీకు సప్లైస్లో ఎంత ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇక నాలుగవది ఏంటి అంటే మీకు హోర్డింగ్ అండ్ బ్లాక్ మార్కెటింగ్. ఇప్పుడు ఇది ప్రధానమైన కారణం. ఇప్పుడు ఎందుకంటే మీకు ఈ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయి అని అంటున్నారు. ఎందుకంటే గతంలో ప్యాటర్న్ కూడా ఉంది. మనకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు పెంచరు, ఎన్నికలు ఆడుతూనే పెంచుతారు. 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు ఇదే జరిగింది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కౌంటింగ్ అవుతున్న రోజే పెంచేశాను. సో ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటంటే May 4th or 5th ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ముందే కొని పెట్టుకోవాలనే వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారస్తులకు కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయొచ్చు, ఉన్న నిల్వలు దాచుకుంటే రేపు ఎక్కువ సంపాదించవచ్చు అన్న ఆలోచన ఉండొచ్చు. అక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యం, ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళు కఠినంగా ఎన్ఫోర్స్ చేసి స్టాక్స్ను ఇల్లీగల్గా స్టోర్ చేసుకోకుండా, ఇల్లీగల్గా స్టాక్ పెట్టుకోకుండా నివారించగలగడం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావాలని రేపు ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు కనుక సప్లైస్ను కాస్త తగ్గించకుండా చూడగలగాలి. అందువల్ల ఈ క్రైసిస్కు ఈ 4 రకాల కారణాలు ముఖ్యమైనవి.